సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి గ్రహం కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం, నీరసము, నిస్సత్తువ, అలసట, అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు. అంటే ఆహారం తినాలని అనిపించదు, కానీ నీరసం వస్తూ ఉంటుంది. అంటే శరీరం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. 12వ స్థానమందు కుజుడు, జన్మరాశి యందు రవిగ్రహం ఉండడం వల్ల కొంత వ్యయప్రయాసలకు లోనై ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం మీరు కష్టపడి కొంత ప్రయాణాల రూపేణా డబ్బు ఖర్చు పెట్టడం, లేదా కొంత అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే లాభమందు శనేశ్వరుడు, దశమమందు రాహువు, 2వ స్థానమందు గురు శుక్రులు, ప్రత్యేకించి చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా రావు. ఒక వాహనం కొనుగోలు చేసిన, ఒక గృహము, బంగారము, గృహోపకరణాలు, గ్యాడ్జెట్స్, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేసినప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు ధనం చేతికి వస్తూ ఉంటుంది. రావలసినటువంటి ధనం చేతికొస్తుంది. ఎవరైనా సహాయం చేస్తానన్న వారు చేస్తూ ఉంటారు. ఇలా ఆర్థికంగా ఈ వారం ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కొంత అసహనం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆపుకోలేనంతగా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారు. ఇక్కడ నుండో కొద్దిగా ఫ్రస్ట్రేషనో, కోపమో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సంతతి కానీ, వీరందరూ కూడా మీరు కోప్పడితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరలా అనవసరంగా కోప్పడ్డాం అనేటువంటి భావన మీలో కూడా పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి ఈ వారం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఏదైనా ఒక పని సరిగా ముందుకు సాగకపోతూ ఉండడం, ఎవరో కావాలని మిమ్మల్ని అడ్డగిస్తూ ఉండడం, మీ మీద కొంత లేనిపోని మాటలు చెప్తూ ఉండడం, ఇవేమి నిలబడేటువంటివి కాదు. వీటన్నిటిని మీరు చాలా ఈజీగా ఛేదించగలుగుతారు. కానీ చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ ఈ వారంలో, ప్రత్యేకించి వృషభ రాశి వారికి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి విషపూరితమైనటువంటి జంతువులు, కాలిన గాయాలు, ఏదైనా కోసుకున్నటువంటి గాయాలు, ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి.